హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం నాలుగో స్కందం 4వ అధ్యాయంలో కొంత భాగాన్ని చూసుకున్నాం. ఈరోజు మిగతా భాగాన్ని ఈరోజు చూద్దాం. అయితే సో 3వ అధ్యాయం చివరిలో సతీమాత ఆమె డిసైడ్ అయిపోయింది వెళ్ళిపోవాలి అని, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా. అఫ్ కోర్స్ శివుడు ఎంత నివారించాలని ప్రయత్నించినా కూడా ఆమె వెళ్ళాలని నిశ్చయించుకునింది. అయితే ఆమె ఆపినా ఆమె నాశనం అవుతుంది, వెళ్ళినా ఆమె నాశనం అవుతుంది. అయితే గందరగోళంగా ఉంది, సతీమాత కూడా గందరగోళంగా ఉంది. అంటే శివుడు ఇప్పటికి ఇంత చెప్పినా కూడా పర్మిషన్ ఇవ్వట్లేదంటే సంథింగ్ ఏదో ఉంది అని తెలుసు. కానీ చెప్పాను కదా, ముందుగానే ఆమె ప్రిపేర్ అయిపోయింది కాబట్టి, మనసులో వెళ్ళిపోవాలి అనే పాయింట్లో ఉంది కాబట్టి, అప్పుడు ఆ టైంలో ఎవరు ఏం చెప్పినా మనం ఇదే పరిస్థితిలో మనం ఉండము. అందుకనే మనం తప్పులు జరిగిన తర్వాత కూడా దాన్ని పరిణామాలు మనం అనుభవించిన తర్వాత నన్ను ఆపుండొచ్చు కదా, నన్ను ఏదో ఒక విధంగా నన్ను జరగకుండా చూసుకోండొచ్చు కదా అని మన తర్వాత 100 మాట్లాడినా కూడా ఆ రోజు ఆ మాటలు మనకి వినిపించావు అన్నమాట. ఓకే. ఎస్పెషల్ గా ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళు, ఓకే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన యొక్క సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు, వాసనలు చాలా బలంగా ఉన్నాయన్నమాట. మనం గురువు చెప్పినటువంటి విషయాల్ని లేదా ఆజ్ఞలు మనం పాటిస్తే, వాటినన్నిటిని పక్కన పెట్టి మనం ఈ విధానం పాటిస్తే ఎప్పటికైనా మనం ప్రమాదం నుంచి మనం మ్యాక్సిమం వీలైనంత వరకు మనం బయటపడేదానికి అవకాశం ఉంది. అయితే ఆమె కోపంతో శివుని చూస్తుంది, దహించేలా చూస్తుంది. ఇంకోవైపు ఆవేదనలో ఉంది. సరే, మొత్తానికి ఆమె వెళ్ళడం చూశాడు. శివుడు వెళ్ళడం చూశాడు. అయితే ఆమెతో పాటు ఆమె వర్గం ఎవరైతే ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఆమెతో పాటు వెళ్ళారు. నందీశ్వరుడి మీద ఆమె వెళ్ళింది. చక్కగా ఊరేగింపుగా యజ్ఞానికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దక్షుడి మీద ఉన్న భయంతో ఎవరు ఆమెను సరిగ్గా పలకరించలేదు. ఈవెన్ దక్షుడు కూడా పలకరించలేదు. అంటే శివుడు చెప్పింది కరెక్టే. నా మీద ఉన్న ద్వేషంతో నిన్ను అవమానిస్తాడు అని చెప్పింది ఇక్కడ అక్షరాల నిజమైంది. అయితే ఆమె అక్కడ శివుడికి ఎటువంటి యజ్ఞంలో అర్పణ లేదు అని తెలిసిన తర్వాత దక్షుడి మీద కోప్పడింది. ఓకే. అయితే ఆమె ఆ కోపంలో దక్షుణ్ణి స్వయంగానే ఖండిస్తుంది అనమాట. శివుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన పేరు, ఆయన యొక్క ఆ ఆయన ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తాడు, ఎటువంటి శత్రుత్వం లేదు, అందరికీ ప్రియమైన వాడుగా, శివుడు లాంటి వారిలో మన లోపాలు, తప్పులు ఉన్నప్పటికీ కూడా మంచి గుణాలు ఉన్న వాటిని పెద్దగా చూడగలిగిన వారు ఉండాలి. కానీ నీలాంటి వారు అలాంటి వాళ్ళు కూడా తప్పులు వెతుకుతారు అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆమె సాధువు గురించి, సాధు యొక్క లక్షణాల గురించి ఆమె వివరిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ శివుడు లాంటి సాధువులు అంటే, సాధువులు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. అందుకని ఆచార్యులు మనకి కొంత వివరణ ఇస్తున్నారు అనమాట. ఇతరుల తప్పులు కూడా స్వీకరించి ముందుకెళ్లేవాడు సాధువు. మహత్తర అంటే తప్పులను పట్టించుకోకుండా మంచిని మాత్రమే చూడగలిగేవాడు. మహత్తమ అంటే తక్కువగా ఉన్న మంచి గుణాలను కూడా పెద్దగా చూడగలిగిన వాడు. మంచి గుణాలు ఉన్నాయి, అయితే తక్కువ ఉండొచ్చు, బట్ వాటిని పెద్దగా చూసేవాడు, వాటిని మాత్రం చూసేవాడు. అతి మహత్తమ అంటే తప్పులు అవి కనబడట్లేదు, ఓన్లీ మంచిని మాత్రమే చూస్తున్నాడు. సో మీరు చూసే, సో సాధు, మహత్తర, మహత్తమ, అతి మహత్తమ. సో అంటే మనం ఆధ్యాత్మిక ఎదిగే కొంది వేరే వాళ్ళలో తప్పులు చూడలేని స్థితికి వెళ్ళిపోవాలి. ఓకేనా. ఒకవేళ మన తప్పులు మనం చూడగలిగినా సరే, అది వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తే అది ఆ తప్పుని చూపించడంలో తప్పు లేదు. కానీ మన భావనలో బయటికి మాత్రం మనం ఆ తప్పులు ఎత్తి చూపించే ఉద్దేశం వేరే వాళ్ళని తక్కువ చేయాలి అనే భావనలో మనకి ఆయన చేస్తే మన భక్తిలో మనం దిగిపోతాం అన్నమాట.
అలా కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తప్పు వాళ్ళ భక్తికి మేలు చేయదేమో ఒకసారి మీరు గమనించుకోండి అని ఆ విధంగా కంప్లైంట్ చేస్తే కొద్ది కంప్లైంట్ అవ్వదు ఆ టైంలో. ఒక శ్రేయోభిలాషిగా వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళగా మనం అది వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాం అన్నమాట. అది కంప్లైంట్ అనే పదం ఎప్పుడు వాడతాము అని అంటే వేరే వాళ్ళని తక్కువ చేసి చెప్పాలి, చూపించాలి, అంటే నేను వాళ్ళకంటే బెటర్, వాళ్ళకంటే నేను మేలైన వాడిని అని చెప్పడానికి. కానీ ఇతరుల యొక్క మేలు కోరే వాళ్ళైతే వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి ఆ తర్వాత అది వాళ్ళకే వదిలేస్తారు అన్నమాట. సో వాళ్ళల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చూసేటువంటి ఏదైతే ఆ లోపాలు ఉన్నాయో దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఓకే. కాబట్టి అదే విధంగా అసాధు అంటే ఏంటి అని అంటే అసాధు అంటే వాళ్ళలో మంచి గుణాలు చూసి కూడా అసాధు, సాధు కాదు అసాధు అంటే మంచి గుణాలు కూడా లోపాలుగా చూసేవాళ్ళు. వీళ్ళని ఏమంటారు? అసాధు అంటారు అనమాట. అలాగే అసాధుత్తర, అసాధుత్తర అంటే మంచి గుణాలను పక్కన పెట్టి వాళ్ళ తప్పుడు గుణాలు మాత్రమే చూడడం. సాధు, మహత్తర, మహత్తమ, అతి మహాత్మ అంటే ఏంటి? వాళ్ళు తప్పులు చూడకుండా ఉన్న మంచిని మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అసాధుత్తర అంటే మంచి గుణాలలో కూడా మంచి గుణాలు పక్కన పెట్టేస్తున్నారు. మంచి గుణాలు అసలు చూడట్లే, ఓన్లీ చెడు గుణాలు మాత్రమే చూస్తున్నారు. అసాధుత్తమ అంటే అవి చేసినవి చిన్న తప్పులైనా సరే పెద్దగా చూస్తున్నారు. ఓకేనా? అదే మహాత్మాని ఇంతకుముందు మనం చూసినప్పుడేమో ఉన్నది తక్కువ మంచి అయినా సరే దాన్ని పెద్దగా చూసేవాడు మహత్తమ. ఇక్కడ అసాధుత్తమ అంటే ఉండే ఫాల్ట్స్, తప్పులు ఉన్న లోపాలు చిన్నగా ఉన్న అది పెద్దగా చూసేవాడు అసాధుత్తమ. అట్లానే అతి సాధుత్తమ అంటే ఇక్కడ ఉన్నవన్నీ మంచి గుణాలున్నా సరే, అన్ని మంచి గుణాలున్నా సరే దాంట్లో ఒక్క చిన్న లోపం కనిపించిన దాన్ని మాత్రమే హైలైట్ చేయడం అన్నమాట. ఓకేనా? అంటే వాళ్ళ తప్పులు లేకపోయినా సరే తప్పులు ఉన్నట్టుగా చూపించడం. అన్ని మంచి గుణాలే, కానీ నాకు మాత్రం అది తప్పులుగా కనబడుతున్నాయి. సో ఆ లెక్కన కానీ ఎత్తుకుంటే ఇప్పుడు మన దక్షుడు అతి అసాధుత్తమలో ఉన్నాడు అన్నమాట. శివుడిలో అన్ని మంచి గుణాలే ఉన్నాయి, కానీ దాంట్లో కూడా తప్పులు, లోపాలు చూడాలనుకున్నాడు. ఓకేనా? అంటే అతను చాలా చాలా పెద్ద ఇంకా అపరాధం చేశాడు అనమాట శివుడి పట్ల. అన్ని మంచి గుణాలున్నా సరే ఒక్కటి కూడా ఆయన కనబడలా. కేవలం సో కేవలం ఆయన యొక్క అంటే మంచితనం మొత్తం మంచితనమే ఉన్నా సరే చెడును మాత్రమే లేకపోయినా కల్పించి మరి తాను ఇక్కడ నిందిస్తున్నాడు అనమాట. అందువల్లనే అక్కడ మనం గమనిస్తే గనక సో ఇప్పుడు దక్షుడు ఉన్నటువంటి స్థితి ఏంటి అని అంటే అతి అసాధుత్తమ. అంటే నిజంగా ఆయన ప్రజాపతి అయ్యాడు, బ్రహ్మ ఆయనకి ఒక స్థానం ఇచ్చాడు ఆయన కూడా. అంటే ఆ స్థానము ఆయనలో నుంచి ఆయనలో ఆ ఓకేనా ఇటువంటి స్థితిని కల్పించింది ఆయన. అందుకనే ఒక పొజిషను, డబ్బులు, అందము, తెలివితేటలు ఇవన్నీ కూడా లాస్ట్ చాప్టర్ చెప్పుకున్నాం. ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని పతనం చేసేదానికి అవకాశం ఉంటుంది. వాస్తవం దక్షుడు మంచోడు అయి ఉండొచ్చు, మంచోడుగా బ్రహ్మ అంత ఈజీగా ఎవరికి ఆ చోటు ఇవ్వడు. మేబీ స్టార్టింగ్ లో ఆయన మంచిగా కనిపిస్తుండొచ్చు, నిజంగా ఆయనలో ఆ గొప్ప గుణాలు బ్రహ్మ చూసే ఇచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ని చూసుకొని మనకి గర్వం రాకూడదు. సో ఇదే పెద్ద సమస్య అన్నమాట. ఎందుకంటే పూజ, లాభ, ప్రతిష్ట ఈ మూడిటిని ప్రతి ఒక్కరూ లోపల నుంచి వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తారన్నమాట వాటిని పొందాలని చెప్పేసి. మేము బయటికి సో మనం సాధువుల్లాగా మన వాటి మీద అంత వ్యామోహం లేనట్టుగా మనం ప్రవర్తించవచ్చు. కానీ ఈ ప్రయాణంలో ఎక్కడో ఒక దగ్గర మనకి ఆల్రెడీ లోపలగానే ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా ఎక్కడో మనం ప్రదర్శించే తీరాలి. ఓకే. సో అందుకే భక్తిలో
రావడం చాలా ఈజీ, భక్తి నుంచి వెళ్ళిపోవడం చాలా ఈజీ. కానీ భక్తిలో నిలబడడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవన్నీ నిరంతరం మనకి ఏదో ఒక రూపంలో ఆ, మన గత వాసనలు, గత ఆ, సంస్కారాలు మనల్ని వీటికి ఎక్కడో దగ్గర వీటికి మనం బానిసయ్యేటట్టు మళ్ళీ చేస్తాయి అన్నమాట. వాటిని కోరుకునేలాగా వాటి వెనకాల పడి తాపత్రయపడేలాగా మనల్ని ప్రేరేపిస్తాయి అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్ గా భక్తుల సాంగత్యంలో ఉండేటప్పుడు వీలైనంత వరకు మంచి గుణాలు చూసి ఆ మంచి గుణాలు మాత్రమే చూడడానికి మనం ప్రయత్నించాలి. ఆ మంచి గుణాల యొక్క దాన్ని మాత్రమే బాగా మ్యాగ్నిఫై అంటే ఆ, దానికి పెద్దదిగా చూస్తూ, ఆ మంచితనం మాత్రమే పెద్దదిగా చూస్తూ వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఒకవేళ నిజంగా మనకి వాళ్ళ మీద కన్సర్న్ ఉందనుకోండి, అరే ఇట్లాంటి మంచి వ్యక్తికి ఈ చిన్న చిన్న లోపాలు లేకపోయింటే ఇంకా బాగుంది, ఇతను ఇంకా ఎక్కువ భక్తిలో ఎదుగుతారు, వీళ్ళు ఇంకా గొప్ప స్థితికి వెళ్తారు భక్తిలో అని అనిపించినప్పుడు వాళ్ళని తగిన విధంగా మనం వాళ్ళకి అది చెప్పే విధానంలో మనం చెప్పి, లేదా మనకి ఆ యొక్క అంత సామర్థ్యం లేదనుకోండి, ఇతరులు తోడు తీసుకొని, లేకపోతే మనకున్నటువంటి ఇన్ఛార్జ్ కానీ, లేకపోతే శిక్షా గురువు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దానికోసం మనం తాపత్రయపడి, మనం దేనికోసం చేస్తున్నాము, మన హృదయంలో ఏముంది, ఏ భావంతో చేస్తున్నాం అనేది భగవంతుడు తెలియకుండా అయితే ఏమీ ఉండదు. మనం ఎక్కడైనా సరే వాళ్ళలో లోపం ఎత్తి చూపించాలనే భావన ఉంది అంటే మాత్రం ఫస్ట్ మనమే పతనమైపోతాం అన్నమాట. ఆ లోపాలు ఉన్న వాళ్ళు భక్తి ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళు హరినామం చేస్తారు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఈ స్థితి నుంచి వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఆ మనం ఏ ఉద్దేశంతో సేవలో ఎటువంటి వాళ్ళని ఎలా మనం వాళ్ళని చూసుకుంటున్నామో, వాళ్ళని చూస్తున్నామో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి ఎవరైతే శరీర దృక్పథం మరియు ఈర్ష్యతో మహాత్ములు నిందించేవారు, వారు వైష్ణవుల పాదుల వలన పతనం అవుతారు. చూడండి, దృక్పథము ఈర్ష్యతో మహాత్ములు నిందించేవారు వైష్ణవుల పాదుల వలన వారు పతనం అవుతారు. సాధారణంగా వైష్ణవుల పాదధూళి అందరికీ మేలు జరుగుతుంది, అందరినీ మార్చేస్తుంది, వాళ్ళని పవిత్రం చేస్తుంది. ఇది సాధారణ పరిస్థితుల్లో. కానీ శారీరక దృక్పథంతో ఉండేవాళ్ళు, ఈర్ష్యతో మహాత్ములు నిందించేవాళ్ళు, మహాత్ములు నిందించే వాళ్ళకి వైశ్వల పాదుడి వాళ్ళని పతనం చేస్తుంది. ఎందుకనంటే ఏ మహాత్మ అయితే మనం నిందించామో ఆ మహాత్మ మనం వెళ్ళి క్షమాపణ కోరేదాకా, లేదా మహాత్ములు అంటే ఇప్పుడు ఎవరు మన మధ్యలో ఎవరు మహాత్ములు ఎవరు లేరు ఇక్కడ. అంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో మన దగ్గర ఉండేవాళ్ళు మనలాంటి వాళ్ళే, కాకపోతే మనకంటే ముందు నుంచి భక్తి చేసుకుంటూ మనకంటే ఒక మెట్టు పై స్థాయిలో ఉండొచ్చు. వాళ్ళని కానీ మనం నిందించినట్లయితే, ఈర్ష్యతోనో ద్వేషంతోనో మనం నిందించినట్లయితే, అంటే వైష్ణవుల యొక్క పాదధూళి కూడా వాళ్ళకి చెడు చేస్తుంది. ఎందుకనంటే మ- మహాత్ములను లేకపోతే భక్తులు నిందించే వాళ్ళకి వైష్ణవుల యొక్క పాదధూళి వాళ్ళని సరైన భావంతో వాళ్ళు దాన్ని చూడలేరు. ఎందుకంటే ఈర్ష్యతో ఉండేవాళ్ళు వేరే వాళ్ళ పాదులు ఎందుకు తీసుకోవాలనుకుంటారు? ఒకవేళ తీసుకున్నా కూడా ఆ వ్యక్తులు ఆల్రెడీ ఈర్ష్య ద్వేష అయి ఉన్నాయి కాబట్టి ఆ పాదధూళిని కూడా అతను విమర్శిస్తాడు అనమాట. అతను విమర్శించే భావంలో ఉన్నాడు కాబట్టి, తప్పుల్ని ఎత్తి చూపించే భావంలో ఉన్నాడు కాబట్టి నిరంతరం వేరే వాళ్ళ లోపాలు కనిపెట్టి 10 మందికి చెప్పాలి, 10 మందితో మాట్లాడాలి, 10 మందితో ఎప్పుడు దాని గురించి వివరణ తీసుకోవాలి, దాంట్లో ఆనందం పొందే వాళ్ళు వైష్ణవుల యొక్క పాదధూళి కూడా వాళ్ళని పతనం వైపు చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడు అందరికీ వెలుగు వేడిచ్చేవాడు. అయితే ఎటువంటి వాళ్ళు తీసుకుంటే సూర్యుడు ఎటువంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పోషకాలు పోతాయి. కానీ కొంతమందికి మాత్రం ఆయన యొక్క ఆ వెలుగు, ఆ వేడి కొంతమంది ఆ, కొన్నిటికి
ఆ ఆ యొక్క వేడి గాని ఆ వెలుగు గాని అవి కమిలిపోతాయి. కొన్నినేమో అంటే కొన్ని కూరగాయలేమో అదే సూర్యుడు వచ్చినప్పుడు అవి పోషకాలు తీసుకొని చాలా ఫ్రెష్ గా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ అదే పువ్వులైతే చూడండి అవన్నీ కూడా ఆ తర్వాత బాగా కమిలిపోయేసి పువ్వులు పూర్తిగా వాలిపోతాయి అన్నమాట పువ్వులు. సూర్యుడు ఎవరైతే సరైనటువంటి దృక్పథంతో ఉంటారో వాళ్ళకి అది మేలు జరుగుతుంది. ఎవరైతే సరైన దృక్పథంలో ఉండరో వాళ్ళకి అది కీడు చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సూర్యుడు ఎప్పుడూ ఒకటే విధంగానే ఉంటాడు. కానీ ఎవరైతే చూసేవారి దృక్పథాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గతంగా వాళ్ళకు ఉన్న భావాన్ని బట్టే వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది. అలాగే వైష్ణవుని చూసినప్పుడు ఎవరికైతే ఆ, ద- ఒక ఈర్ష్య ద్వేషం వస్తుందో వాళ్ళకి వైష్ణవుల యొక్క పాదధూళి వాళ్ళకి కీడు చేస్తుంది. ఎవరైతే సాదాగా సింపుల్ గా ఓకేనా, ఎప్పుడు గౌరవ భావంతో ఉంటారో వాళ్ళకి వైష్ణవుల యొక్క పాదధూళి వాళ్ళ భక్తిలో అమాంతంగా వాళ్ళని భక్తిలో వాళ్ళు ఎదిగేటట్టు చేస్తుంది. ఎవరైతే ఈర్ష్యద్వేషంతో ఉంటారో అదే వాళ్ళని భక్తి నుంచి పతనమయ్యేటట్టు చేస్తుంది. కానీ సరైన దృక్పథంతో ఉన్నప్పుడు ఆ, ఆ, వాళ్ళ పట్ల గౌరవం ఉండి వాళ్ళని మనం దర్శించుకున్నా సరే వాళ్ళ ఆజ్ఞలు మనం పాటించినా సరే మనకి భక్తిలో ఎదిగే అవకాశం వస్తుంది. ఎప్పుడూ వైశ్వులు ఒకలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. కానీ మనము ఎవరైతే చూస్తున్నామో ఎవరైతే పొందాలనుకుంటున్నామో వాళ్ళ జీవితంలో పైకో కిందకో జరుగుతుంది. లాభమో నష్టమో జరుగుతుంది. సో ప్రభుపాద గారు చాలా అద్భుతంగా రాశారు అనమాట. ఎస్పెషల్ గా ఈ శ్లోకంలో భాష్యం చూస్తే కనుక ఎస్, అంటే నిందించే వాళ్ళు ఉన్నప్పుడు వైష్ణవులు పెద్దగా పట్టించుకోరేమో. "ఏ, అంటే అన్నాడు లేబ్బా మనలే కదా, మనల్నంత మాత్రం మనం అయిపోతామని వాళ్ళు పెద్దగా దాని గురించి పట్టించుకోరు. పైగా వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని కూడా వాళ్ళు క్షమించి వదిలేస్తుంటారు. వాళ్ళు పెద్దగా చూసుకోరు దాని గురించి. ఎందుకంటే నా జీవితంలో నేను చేయాల్సింది చాలా ఉంది. నేను భగవంతుడిని పొందడం అనేది నాకు అది ముఖ్యం. కానీ వీళ్ళన్న మాటల గురించి నేను పట్టించుకుంటూ పోతే నా జీవితం వేస్ట్ అయిపోతుంది. నేను వచ్చింది అయినా కూడా వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకుంటే నేనేదో మంచివాడని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను భగవడి ఆజ్ఞల ప్రకారంగా గురువు ఆజ్ఞల ప్రకారంగా నా పని నేను చేసుకొని వెళ్తూ ఉంటే నాకు అది చాలు. వాళ్ళు గుర్తిస్తే నాకు చాలు. మిగతా వాళ్ళు ఎన్ని ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా నాకు వచ్చేటువంటి నష్టమేమి లేదు అనేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. ఓకే. అందుకే భక్తులు అందుకనే వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరు వాళ్ళు. కానీ కృష్ణుడు సీరియస్ గా తీసుకుంటారు. ఎవరైతే భక్తుల్ని నిందిస్తారో ఎవరైతే భక్తుల్ని తోలనాడతారో ఒక కారణం లేకుండా ఒక సరైనటువంటి అవగాహన లేకుండా ఎవరైతే నిందిస్తారో వాళ్ళు మాత్రం కృష్ణుడు మాత్రం వదలడు. వైష్ణవులు వదిలినా కూడా కృష్ణుడు వదలడు. అందువల్ల వైష్ణవుని నిందించే వాళ్ళు ఎందుకు పతనం అవుతారంటే వైష్ణవులు వాళ్ళని అసలు అంటే వాళ్ళు అస్సలు పట్టించుకోరు అన్నమాట. కాకపోతే కృష్ణుడు వాళ్ళని భక్తులు ఎదనీయకుండా అక్కడితో ఆపేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ రెండు మూడు సందర్భాలు నేను షేర్ చేసుకున్నాను. సో ఒకసారి రూపగోస్వామి ఆయన 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 మదిలో కృష్ణుడి లీలలు తలుచుకుంటూ కృష్ణుడి లీలలో లీనమైపోయిన తర్వాత అక్కడ ఆ ఆ సన్నివేశంలో ఆ రూపగోస్వామి దాని గురించి తలుచుకుంటూ ఆ సన్నివేశంలో భాగంగా నవ్వుతాడు అనమాట. ఆ రాధాకృష్ణుల మధ్య అంటే గోపికలు గోపబాలు వాళ్ళందరూ సన్నివేశంలో ఆయన నవ్వుతాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆ దాంట్లో ఉన్నాడు. కానీ అప్పుడే ఒక సాధు అట్లా వెళ్తూ ఆయన కొద్దిగా అవిటితనం ఉందన్నమాట. అవిటితనం ఉంది ఆయనకి. కాళ్ళ అవిటితనం ఉంది. కాబట్టి కొంచెం అందుకని కొంచెం వంకర టింకరగా నడుస్తాడు అనమాట ఆయన. ఆ వంకర టింకరగా నడిచే క్రమంలో ఈ రూపగోస్వామి ఆయన ఆయన భావంలో లోపల నీళ్ళలో భాగంగా ఆయన నవ్వుతుంటే ఆయన ఏమనుకున్నాడంటే ఇతను ఖచ్చితంగా నేను ఈ విధంగా
ఈ నడవడం వల్లనే ఆయన నన్ను చూసి హేళన చేశాడు, అందుకే నవ్వాడు అని చెప్పేసి ఆయనకి ఆ బాధ కలిగింది ఆయనకి. ఎందుకని ఆయనకి ఆయన భావన కలిగింది? ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఎక్కడికి పోయినా సరే చాలా మంది నవ్వేవాళ్ళు ఆయన నడక చూసి. అయితే ఇక్కడ కూడా రూపగోస్వామి కూడా ఆ ఉద్దేశంతోనే అదే భావంతో నవ్వాడని ఈయన అనుకొని ఆయన బాధపడిపోయాడు. ఎప్పుడైతే ఆయన బాధపడ్డాడో అది రూపగోస్వామి అసలు తెలియదు. రూపగోస్వామి తెలియదు. తను తన భావంలో తాను పూర్తిగా నిమగ్నం అయిపోయాడు. అయితే ఎప్పుడైతే తనకు బాధ కలిగిందో వెంటనే ఇతనికి ఆ నీళ్ళ నుంచి తోటలో బయటకు వచ్చేసాడు. ఇంకా మళ్ళీ ఆ నీళ్ళలో ప్రవేశించలేకపోతున్నాడు ఆయన. ఆ నీళ్ళ ప్రవేశించలేకపోవడం వల్ల నాకు చాలా ఆందోళన కలిగింది. ఇదేంటి ఇది? ఇప్పటి వరకు చక్కగా లీల అద్భుతంగా లోపల నడుస్తా ఉండింది. కానీ నేను సడన్ గా ఇప్పుడు ఆ లీల మళ్ళీ నేను స్మరించుకోవాలనుకుంటే పోలేకపోతున్నానని చెప్పేసి కొంత ఆందోళన చెందాడు అనమాట. వెళ్ళి సనాతన గోస్వామిని అడిగారు. అంటే సనాతన గోస్వామి అన్నగారే కాబట్టి సనాతన గోస్వామి అన్నారు, "యా, అదైతే ఏదో ఎవరో ఒకరు ఆ, మన ఎక్కడో మన పట్ల వాళ్ళు ఎక్కడో మనం చేసిన కార్యానికో లేకపోతే మనం ఆ, అయితే వాళ్ళని మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టామో మనకు తెలియదు. ఎవరో ఇక్కడ బాగా వాళ్ళ మనసు గాయపడింది. ఆ గాయపడడం వల్ల మనకి ఈరోజు భక్తిలో ఉన్నటువంటి రసాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. అయినా ఒక పని చేద్దాంలే, మనం ఎట్లా జరిగింది కాబట్టి మనం ఎవరో తెలిసి పెట్టుకోవాలి, ఎవరో మనకు తెలియదు కదా అని చెప్పి సో సనాతన గోస్వామి అందరి ఊర్లో ఉన్న సాధువులందరినీ పిలిచాడు అనమాట. పిలిచి ఈరోజు మేము సో వాళ్ళకి సాధు భోజనాన్ని మేము వాళ్ళందరినీ పిలిచి మేము భోజనానికి ఆహ్వానిస్తున్నాము, తప్పకుండా అందరు రండి అని చెప్పేసి దండోర వేయించాడు అనమాట. ఎందుకు ఆ మాట అన్నాడంటే మన మీద కష్టం ఉన్న వాళ్ళు దండోర వేస్తే వాళ్ళు రారు. అప్పుడు మనం ఈజీ కనుక్కోవచ్చు ఎవరు మన పట్ల ఇట్లా కొంచెం మనసు కల చెందిన వాళ్ళు మన 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 గురించి అని చెప్పేసి మనకు అర్థమైంది. అప్పుడు వేసినప్పుడు అందరు వచ్చారు ఒక సాధువు తప్ప. అప్పుడు వెళ్ళి ఆ సాధువుని కలుసుకొని ఆయనకి రూపగోస్వామి క్షమాపణ చెప్పాడు అనమాట. క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన లీలలో భాగమయ్యాడు మరి. అంటే ఇక్కడ అంటే రూపగోస్వామి ఏమనకపోయినా ఆయనకి ఇట్లా జరిగింది ఏంటమ్మా, ఆయన కావాలని అనలేదు. కానీ కావాలని అనకపోయినా సరే వాళ్ళ మనసు నొచ్చుకుంది అంటే మనం మన భక్తి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించడానికి ఒక జాగ్రత్త, ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట మనం. ఓకే. అందువల్ల ఇక్కడ మనం చాలా అట్లాంటి వ్యక్తి కూడా రూపగోస్వామి అనే ఆ స్థాయి కదా భక్తుడికి ఆచార్యుడికి అలా జరిగింది అంటే తన ప్రమేయం లేకుండానే అలా జరిగిందంటే ఇంకా మనలాంటి వాళ్ళ పరిస్థితి మనం ఆలోచించుకోవచ్చు ఏంటి అనేది. ఓకే. సో అందువల్ల కృష్ణుడు క్షమించడు అనమాట. మేబీ భక్తులు ఒక్కోసారి పోన్లే అబ్బాయి అని అంటూ ఉంటారు, మనం కాదు కదా అని. కానీ కృష్ణుడు క్షమించడు. సో చాలా సీరియస్ గా తీసుకుంటాడు అనమాట. అందువల్లనే అపరాధంలో కూడా మొదటి అపరాధం సో అదే కృష్ణనామం ప్రచారం చేసే ఆచార్యుల్ని, గురువుల్ని లేదా భక్తుల్ని మనం దూషించినా సరే, నిందించినా సరే ఖచ్చితంగా మనం ఆ, అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. అండ్ మనం భక్తిలో ముందుకి ఎదగలేము అనమాట. అలాగే అదే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాద వారు. సూర్యుడిని ఎగ్జాంపుల్ కింద తీసుకొని పెట్టారు అనమాట. ఏంటా సూర్యుడు? సూర్యుడు ఇంకా ఆయన మిట్ట మధ్యాహ్నం ఆయన పూర్తిగా ఆయన శక్తిని మొత్తం అది ప్రసారం చేసేటప్పుడు తల తట్టుకోగలుగుతుంది కానీ ఓకేనా, కాళ్ళు మాత్రం మండిపోయి కాళ్ళు తట్టుకోలేవు. సూర్యుడు ఒకడే, వెలుగు ఒకటిగానే ఇస్తున్నాడు, వేడి ఒకటిగానే ఇస్తున్నాడు. కానీ తల ఎంతైనా తట్టుకుంటుంది కానీ పాదాలు మాత్రం కాళ్ళు మండిపోయేసరికి మనం తట్టుకోలేం. దీని అర్థం ఏంటి అని అంటే తల తట్టుకోగలుగుతుంది అని అంటే మేబీ కృష్ణుడు తీసుకుంటాడేమో దాన్ని, కానీ తన పాదాల దగ్గర ఉన్నటువంటి భక్తులకి ఏదైనా అయితే మాత్రం తను భరించలేదు. తన పాదాల దగ్గర ఉన్నటువంటి భక్తులకి మాత్రం తన సేవకులకు ఏదైనా జరిగిందంటే మాత్రం తాను తట్టుకోడు. ఓకే. అలాగే సో తల మీద వెంట్రుకలు ఉన్నాయి, కొంత గార్డింగ్ ఉంది. అదే సూర్యుడు ఒకవేళ పడినా కూడా
అందుకే తల తట్టుకోగలుగుతుందేమో కానీ పాదాల్లో ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అది తట్టుకోలేదు. అంటే తీసుకునే వాళ్ళని బట్టి, ఓకేనా, ప్రయోజనం, అది ప్రయోజనమా లేకపోతే అది ఆ నష్టమా, లాభమా నష్టమా అనేది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. తీసుకునే వాళ్ళు సరైన దృక్పథంలో ఉన్నారనుకోండి, వాళ్ళు మంచిగా తీసుకుంటారు. వాళ్ళు సరిగ్గా సరైనటువంటి భావనలు లేకుండా ఎప్పుడు కూడా లోపల ఆ ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారనుకోండి, సో వాళ్ళకి అది నష్టం తీసుకొని వస్తుంది. సో ఆ విషయాన్ని చాలా చక్కగా వివరించారు. దయచేసి వెళ్ళి ఒకసారి ఆ భాషను చదవండి. సో అప్పుడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ వ- ఆ, ఈ విధంగా సతీమాత ఆ, దూషిస్తూనే ఉంది. సారీ, దూషించడానికి పదం వాడకూడదు. ఆమె ఏ విధంగా, సారీ, దక్షుడు ఏ విధంగా శివుడిని ఆ కించపరిచి చూసిన దానికి సతీమాత ఇప్పుడు కరెక్ట్ గా అసలు శివుడి యొక్క స్థానాన్ని, శివుడి యొక్క స్థితిని, అలాగే మహాత్ములు సాధువుల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళని నిందిస్తే వచ్చేటువంటి పరిణామాల్ని, ఇవన్నీ కూడా దక్షుడు ఆ, ముందే దక్షుడికి ఎదురుగానే సభ మొత్తానికి చెప్తుందన్నమాట. ఇంకా ఆమె ఏం చెప్తుంది, శివుడి పేరు పాపాత్మను పవిత్రం చేయగలదు, కాబట్టి ఆయన ఆజ్ఞను ఉల్లంఘించరాదు, ఆయన పై పరీక్షలు కూడా చాలా శుద్ధమైనవి. కాబట్టి భౌతికవాదులు కావచ్చు, ఆధ్యాత్మికవాదులు కావచ్చు, అందరూ కూడా ఆయన పాదపద్మాల గురించి వాళ్ళు తప్పిస్తారు, ఆయన పాదపద్మాలను ఆశ్రయించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అలాంటి వారిని నువ్వు నిందించావు, అలాంటి శివుని నువ్వు నిందించావు. బ్రహ్మ లాంటి దేవతలు సైతం బాహ్యంగా అపవిత్రంగా కనిపించే శివుడిని పవిత్రంగానే భావిస్తారు. చూడ్డానికి బయట బాహ్యంగా కనిపించేవన్నీ నిజాలు కాదు. కానీ దురదృష్టవశాత్తు మనం అందరం కూడా ఫస్ట్ బాహ్యమైనటువంటి స్థితిని చూసి, వాళ్ళు మాట్లాడే తీరుని చూసి మనం వెంటనే కొంతమందిని వెంటనే మన వాళ్ళుగా మంచోళ్ళుగా భావిస్తాం. కానీ మనం యాక్చువల్గా మనం చూడాల్సింది అంతర్గతంగా వాళ్ళు ఏంటి, అంతర్గతంగా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి. సో ఎవరి గురించైనా మనం చెప్పాలి అని అంటే వాళ్ళకి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఉం, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏంటి అనేదే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అన్నమాట. అన్ని బాగున్నప్పుడు, అన్ని అన్ని బాగా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటనేది కాదు. ఒక వాళ్ళ జీవితంలో ఒక 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 గందరగోళం, కదా, లేదా కొన్ని ఆ అనుకోనటువంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, వాళ్ళలో వచ్చేటువంటి క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్, అసలైనటువంటి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఓకే. కాబట్టి శివుడి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు చూసినా సరే ఆయన నిరాడంబర నిరాడంబరంగా, సో ఎంతో, ఎప్పుడు కూడా భగవుడి యొక్క నామస్మరణలో అవకాశం ఉన్నంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఆయన రాక్షసులు లాంటి భూతాలకి సాంగత్యం ఇవ్వడం. ఆ ఆ విధంగా గమనించుకుంటే గనక అంతర్గతంగా ఆయన ఎప్పుడు కూడా వాసుదేవ చింతనలో ఉన్నాడు. కానీ బాహ్యానికి మాత్రం చూసుకుంటే పాము వేసుకొని, ఒకసారి పుర్రెలో వేసుకొని, బూడిద పూసుకొని, కానీ ఎవరినైనా కూడా ఇది కూడా మనకు ఒక మంచి పాఠం అన్నమాట. కేవలం బయట ఉన్నటువంటి బాహ్యమైనటువంటి స్థితిగతులు చూసో, వాళ్ళకి ఏదో హోదా ఉందనో, వాళ్ళకి ఏదో డబ్బులు ఉన్నాయనో, లేకపోతే వాళ్ళు రకరకాలటువంటి ఆ స్థానంలో, లేకపోతే వాళ్ళ యొక్క బాహ్యమైన స్థితిని చూసి మాత్రం, లేదా ఒకరి యొక్క ఆ ఆ ఆస్తులు, వాళ్ళ బేస్ చేసుకొని మాత్రం మనం ఎప్పుడు కూడా ఒకరు నిందించడం, ఒకరిని పొగడడం అనేది జరగకూడదు అనమాట. ఎస్పెషల్ భక్తులు ఎదగాలనుకున్న వాళ్ళంతా కూడా ఇది, వాళ్ళు ఉన్నటువంటి కృష్ణ భావం ఎట్లా ఉంది, వాళ్ళలో ఉన్నటువంటి ఆ సేవా దృక్పథం ఎలా ఉంది, వాళ్ళు గురువు యొక్క ఆజ్ఞని ఏమాత్రం పాటిస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం గమనించుకొని సాంగత్యం చేయాలన్నమాట. అందుకనే ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట మనం. సో అట్లా బ్రహ్మ సైతం శివుణ్ణి పవిత్రంగా భావిస్తాడు. అలాగే శివుడి యొక్క నామం పాపాలను పవిత్రం చేస్తుంది, శివుడి ఆజ్ఞను
అశ్రద్ధ చేయరాదు. శివుడి కీర్తి పవిత్రమైంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ భౌతికవాదులు కావచ్చు, ఆధ్యాత్మికవాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడానికి ఎప్పుడు ముందు ఉంటారన్నమాట. అటువంటి ఆయన్ని నువ్వు మనస్తాపానికి గురి చేశావు. అలాంటి వాళ్ళని నిందించడం వల్ల నువ్వు మనస్తాపానికి గురి చేశావు అని చెప్పి సతీమాత ఎవరు చెప్తున్నారు? దక్షుడికి చెప్తున్నారు అన్నమాట. బాహ్యంగా అశుభంగా శివుడు కనిపించవచ్చు, కానీ బ్రహ్మ లాంటి వారు ఆయనను మంగళకరంగా భావిస్తారు. ఆయన పాదాల వద్ద ఉన్నటువంటి పువ్వులు కూడా శిరస్సుపై పెట్టుకుంటారు. బ్రహ్మ సైతం శివుడు పాదాల వద్ద ఉన్నటువంటి ఆయన పెట్టుకుంటారు. ఎందుకంటే బ్రహ్మకు తెలుసు శివుడు స్థానం ఏంటని. ఆయన శంభుతత్వం అయితే ఈయన జీవతత్వం. సో శంభుతత్వం అసలు ఎక్కడ కూడా మా జీవతత్వానికి అసలు పోలిక అనేది ఎప్పుడు కూడా రాకూడదు. అది బ్రహ్మకు కూడా సరిగ్గా తెలుసు. బ్రహ్మకు సైతం తెలుసు అది. కాబట్టి బాహ్యంగా కనిపించేటువంటి దానికి అసలైనటువంటి శివుడి యొక్క అంతర్గతానికి మనం ఆ తేడా. అలాగే ఇదంతా కూడా మనం ఎట్లా మనం నేర్చుకునే పాటలంతా భక్తుల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత మనం అర్థం చేసుకొని, వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. అయితే ఒక్కొక్కసారి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని, అంటే మన మధ్యలోనే ఉంటారన్నమాట. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, ఆయన ఇట్లా అని చెప్పేసి వచ్చే భక్తుల్ని నిందిస్తూ ఉంటారు. మనం కూడా ఒకసారి దాంట్లో ఇరుక్కోపోతాం మనం కూడా. సో మనతో వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేస్తారన్నమాట. కృష్ణుడి గురించి లాగే స్టార్ట్ చేస్తారు. మొత్తం ఏదో ఆ, భక్తి సంబంధించినటువంటి విషయాలనే స్టార్ట్ చేస్తారు. క్రమక్రమంగా అది మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఇది అట్లా అని చెప్పేసి ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎప్పుడైతే మనకు అనిపించిందో బాబు ఇతను ఆ, వేరే భక్తుడిని నిందిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, లేక అతను లోపాలు చెప్తున్నాడు అని మనకు అనిపించిన వెంటనే మనము కొన్ని కార్యాలు చేయాలి. మనం కూడా ఉండి దాన్ని ఎంకరేజ్ చేయడమో, కనీసం మనం కూడా వినకూడదు అనమాట. ఒకరి గురించి మనకి తప్పుగా చెప్తుంటే ఎందుకంటే మనకు తెలీదు వాళ్ళు ఏంటో, వాళ్ళ 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 స్థితి ఏంటో, వాళ్ళ స్థాయి ఏంటో మనకు తెలియదు. పదే 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 కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి కృతజ్ఞత లేదు అని అర్థం అనమాట. ముఖ్యంగా వరిష్ఠులు అంటే గొప్ప అంటే సీనియర్ స్థాయిలో ఉండేటువంటి భక్తిలో కొంచెం కాలం ఉంటూ వాళ్ళు మేనేజ్మెంట్ లో అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకునే వాళ్ళ పట్ల మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మాతాజీలైనా సరే, ప్రభుజీలైనా సరే. సో మాతాజీలు అటువంటి ఇన్ఛార్జీలు గాను, లేకపోతే ఒక బాధ్యత తీసుకొని వాళ్ళు అనేక సేవల్లో ఉంటూ ఉన్న వాళ్ళని, వాళ్ళకంటే ఆ, ఇప్పుడిప్పుడే వచ్చేవాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు కొంతకాలాన్ని భక్తిలో సాధన చేసేవాళ్ళు, ఎస్పెషల్ గా బాధ్యతలు తీసుకున్న వాళ్ళని మాత్రం మనం అనడానికి లేదు అసలు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఒక ముళ్ళ కిరీటాన్ని పైన పెట్టుకున్నారు బాధ్యతలు తీసుకున్న వాళ్ళని. ఆ ముళ్ళ కిరీటం అది మనకు తెలియదు అనమాట. మనం బయట ఉన్నాం. వాళ్ళు ఎంతో సతమతం అవుతూ ఉంటారు. ఒక పక్క వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నారు కదా. వాళ్ళ జీవితంలో వచ్చే ఎన్నో ఆటుపోట్లు వాళ్ళు ఎదుర్కొంటూనే మళ్ళీ వాళ్ళు మన గురించి వాళ్ళు మనకు ఫోన్లు చేస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నాము, ఏమున్నాము, ఎలా ఉన్నాము అని అడుగుతున్నారు. సో మనల్ని సేవలోకి రమ్మని చెప్పి మనల్ని అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరూ ఒకదని చెప్పాలంటే ఒక ముళ్ళ కిరీటం పైన పెట్టుకో ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కానీ మనం కానీ కదా విషయం తెలుసుకోకుండా, మన వాస్తవికత మనం చూసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడామనుకోండి, అది కూడా భక్తుల మధ్యలో వెళ్ళి మాట్లాడామనుకోండి, అని ఎవరైతే వింటున్నారో
వాళ్ళు అన్నది. కదా, వాళ్ళు వాళ్ళ గురించి అన్నప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా శిక్షలు అనుభవించాల్సిందే. వాళ్ళు కూడా అపరాధాన్ని మోయాల్సిందే. సో వాళ్ళు కూడా అపరాధాన్ని మోయాల్సిందే అనేవాళ్లే కాదు, అనిందాన్ని వింటూ, ఓకేనా, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా ఇదే అపరాధం వర్తిస్తుంది. ఓకే. సో కాబట్టి ఇది భక్తిలో మనం ఎదగలేక, ఇన్ని సంవత్సరాలు మనం భక్తిలో ఎదగలేకపోతున్నాం అంటే ఒకటి మన సాధన నిర్లక్ష్యమైన అయి ఉండాలి. ఏదో సాధనలు ఆ సేవలు అన్నీ బాగున్నాయి మనం ఎదగలేకపోతున్నాం అంటే మనం ఖచ్చితంగా అపరాధం చేస్తూనే ఉండాలి. దాంట్లో ఎటువంటి ఆ, ఇది లేదు. మనం ఇన్ని సంవత్సరాలు ఉండి మనం ఎదగలేకపోతున్నాం అంటే సాధన నిర్లక్ష్యంగా చేస్తూనే ఉండాలి. అంటే గురు ఆజ్ఞలు పాటించకపోవడం, రెండోది జపం చేసినా కూడా దాంట్లో ఎటువంటి క్వాలిటీ లేకపోవడం, లేదా మనం భక్తిని సీరియస్ గా తీసుకోకపోవడం, ఏదో చేయాలంటే చేయాలి అనే భావంలో ఉండేది, అది ఒక కేటగిరీ. అది అపరాధం కాదు, అది సాధన పట్ల తనకు ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యం అది. రెండోది వచ్చేసి సాధన బాగా చేస్తున్నారు, రెగ్యులర్ గా మందిరానికి వస్తున్నారు, సేవలు కూడా చేస్తున్నారు, కానీ ఎక్కడో నేను లోపల నుంచి నేను ఆ రుచిని ఆస్వాదించలేకపోతున్నానంటే ఖచ్చితంగా మనం అపరాధమే చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఒకసారి మన మందిరానికి వచ్చినప్పుడు ఎవరెవరి గురించో మాట్లాడుతుంటారు అనమాట. ఎవరెవరో ఏ గురించో మాట్లాడుతున్నప్పుడు మాకు వేరే వాళ్ళ గురించి మాకు అవసరం లేదు. ఓకేనా, మేము ఇక్కడికి వచ్చేది సేవ కోసం, మేము ఆ సేవను మేము చేసుకుని వెళ్తాము. మన వైపు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట కఠినంగా అన్న ఇబ్బంది లేదా, అది వాళ్ళు తెలుసుకుంటారు. ఓకేనా? మనం ఈ మాటలు మాట్లాడకూడదు, ఇంకా వీళ్ళతో ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు కామ్ ఇవ్వదు. మనం వినడం ప్రారంభించి మనం ఊంగొట్టి వీళ్ళేదో అనుకుంటారనో, లేదా వాళ్ళ మధ్యలో మనకు కూడా మంచి పేరు ఉండాలనో, ఓకేనా, అలాగని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనము అపరాధంలో భాగం అవుతాము. అండ్ మన భక్తి కూడా క్షీణిస్తుంది. ఓకే. సో అందుకని ఇక్కడ, అంటే ఎందుకు నేను ఇంత డీటెయిల్ గా వెళ్తున్నానంటే ఈ విషయంలో సతీ అమ్మవారు తీసుకుపోయే నిర్ణయం దీంతో ముడిపడి ఉందన్నమాట. ఆమె ఇక్కడ చెప్తుంది అనమాట. ఇక్కడ ఆమె ఏమంటుంది, మూడు పనులు చేయాలి వాళ్ళు, ఇది వినకుండా ఉండాలి అంటే. మన మధ్యలో చెప్పే వాళ్ళ మాటలు ఎవరిలో లోపాలు చూపిస్తూ, ఎవరినో తక్కువగాను, లేదా వాళ్ళ మీద మనకి కంప్లైంట్ చేసేవాళ్ళు. ఓకేనా, ఎందుకనంటే అది ఎవరి దగ్గర అయితే మనం వింటున్నామో, ఓకేనా, మనకి నిజాలు తెలియదు, అది వాళ్ళ వర్షన్ మాత్రమే అది. కానీ అసలైన వ్యక్తి ఆమె ఏంటో లేదా ఆయన ఏంటో మనకు తెలియదు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు ఏది చెప్తే మనం అది వినేసి వాళ్ళని కూడా మనం అదే దృష్టితో మనం చూస్తాం అప్పుడు. ఓకేనా? వాళ్ళని మనం అదే దృష్టితో చూస్తాం మనం. కాబట్టి రేపు కొంతకాలం అయితే మనకు తెలుస్తుంది, ఎవరే వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అన్నప్పుడు, ఇప్పటి వరకు మనం చేసింది లేదా మనకి వాళ్ళ పట్ల ఉన్న భావన అది అపరాధానికే దారి తీసింది అది. ఓకేనా? ఎందుకంటే ఒకరు మనం ఏదైతే వింటామో అదే భావంతోనే మనం వేరే వాళ్ళని చూస్తాం మనం. అందువల్ల వీలైనంత వరకు మనం వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే, ఒకటి వాళ్ళని ఖండించడం, లేదా అంత శక్తి లేకపోతే మనం ఖండించలేము. వాళ్ళని మనం దాన్ని ఏమంటారు, వాళ్ళని మనం తప్పుగా కూడా ట్రీట్ చేయలేము వాళ్ళని. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకటి వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మన సేవ ఏదో మనం చూసుకోవాలి. రెండు, మన చెవులు మూసుకోవాలి అది వినకుండా ఉండడానికి. మూడు, ఎవరైతే ఆ మాటలు అంటున్నారో వాళ్ళ నాలుగు కోసి వాళ్ళని చంపాలంట.
ఇది డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ. మీకు కావాలనుకుంటే మీరు 17వ శ్లోకంలో, ఈ 4వ అధ్యాయం 17వ శ్లోకంలో మీరు భాష్యానికి వెళ్ళి మీరు చూడొచ్చు భావం. అంటే చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా మనకు అంత ధైర్యం, అంత అవకాశం ఉంటే నాలుగు కోసి వాళ్ళని చంపాలంట. లేదు, అది కూడా మన అంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు శక్తివంతులైతే అది కుదిరే పని కాదు. లేదా ఆ నిందను విన్నందుకు తర్వాత వారి జీవితాన్ని అంతం చేసుకోవాలి, అంటే మనకే మనం చచ్చిపోవాలా. అది విన్నందుకు, అరే ఆ సాధువు పట్ల ఇతను ఇట్లా అన్నాడే, అది మనం విన్నామే అని మనం, నేను వినాల్సిన దౌర్భాగ్యం నాకు కలిగింది, ఇప్పుడు దాంట్లో నేను కూడా భాగమయ్యానే. ఒకటి, వాళ్ళని ఎదురుగా వాళ్ళకి వెళ్ళి చెప్పేయడమే, ఇది కరెక్ట్ కాదు, అది అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి. లేదా అంత ధైర్యం లేదా, చెవులు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మూడోది, దానందరి భాగం అయ్యి వాళ్ళు ఎవరైనా అపరాధం అయ్యారు అని అంటే ఎస్, మనం వెళ్ళి క్షమాపణ చెప్పుకోవచ్చు, క్షమాపణ చెప్పి తీరాలి. లేదా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సతీమాత దక్షుడిని చంపలేకే ఆమె శరీరాన్ని వదులుకున్నది. ఓకే, ఆమె ఈ పని చేసింది అనమాట. ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఎవరు? తండ్రి. సో తండ్రిని చంపేటువంటి ఆ ఆ యొక్క శక్తి గాని, అవి కూడా. సో సత్యమ్మ అనే సామాన్య వ్యక్తురాలు కాదు కదా. ప్రస్తుతానికి ఆమె కూతురు రోల్ ప్లే చేస్తుంది, కుమార్తె రోల్ ప్లే చేస్తుంది. సో పెద్దవాళ్ళని, పైగా తండ్రిని చంపేటువంటి స్థితి, ఆ, మన వేదాలు తండ్రిని చంపేటువంటి స్థితిని ఇవ్వలేదు మనకి. కాబట్టి నేను చచ్చిపోతే మంచిది ఇక్కడి నుంచి, నేను వదులుకుంటే మంచిది, నా శరీరం వదులుకుంటాం. ఎందుకంటే నేను కూడా దీంట్లో, ఎందుకంటే ఆయన నిందించాడని తెలిసి కూడా నేను శివుణ్ణి తప్పుగా అనుకున్నాను. నేను శివు నేను ఎంతో కొంత ఆయన నిందించాడని తెలిసి కూడా నేను దక్షుడిని నేనేం చేయలేకపోయాను. పైగా నేను ఇప్పటి వరకు నేను ఒక విధంగా నేను దక్షుడికి నేను సపోర్ట్ చేసుకుంటూ పర్మిషన్ తీసుకొని రావాలనుకున్నాను. శివుడు చెప్పింది ఏది నేను సరిగ్గా వినలేదు అని అంటే, ఎక్కడో నేను దక్షుడిని సపోర్ట్ చేశానే కదా నేను. అయితే నిజంగానే అది ఆ, ఆ మహాత్ముడిని అంత మాట ఆయన అన్నప్పుడు, శివుడు అది మనతో చెప్పినప్పుడు, మనం డైరెక్ట్ గా మనం వచ్చి దక్షుడితో మనం తలపడాల్సింది కదా మనం. కానీ అప్పుడు నేను దాన్ని అంత ఇదిగా నేను తీసుకోకపోవడం, పైగా శివుడు వద్దన్నా కూడా నేను ఆయన్ని నేను ఆగ్రహంగా చూశాను. కాబట్టి అయినా నేను ఇప్పుడు దక్షుని నేను చంపలేని పరిస్థితులు నేను ఉన్నాను. కాబట్టి నన్ను నేను నన్ను నేను శిక్షించుకుంటాను అని చెప్పి, కావున నువ్వు శివుని అవమానించావు కనుక నేను నీ ద్వారా పొందిన శరీరంను నేను త్యజించదలిచాను. ఈ శరీరం నీ నుంచి వచ్చింది కదా, నీ నుంచి వచ్చింది కాబట్టి నేను ఇంక ఈ శరీరాన్ని పెట్టుకోదలుచుకోలేదు ఇంకా. ఆ శరీరంలో నిలువెత్తు విషం ఉంది దాంట్లో. ఓకే. కాబట్టి ఈ విషం తాగిన వ్యక్తి దాని ప్రభావం పడరాదని చెప్పేసి పడరాదు అనుకునే వాంతి చేసుకోవాలి. ఆ విషయం సపోజ్ మనం తెలియకున్న విషయం తీసేసుకున్నాం, మనం ఏం చేస్తాం వెంటనే దాన్ని వాంతి చేసేసుకుంటే ఆ విష ప్రభావం మనలో ఎక్కువ ఉండదు, విషం మనలోకి ఎక్కదు. సో ఎలాగైతే ఆ విషం తాగిన వాడు తెలుసుకున్న వెంటనే, "అరే, ఇది విషం" అని తెలుసుకున్న వెంటనే మనకు ఒక ఆప్షన్ ఉంది. దాన్ని నోట్లో మనం ఏళ్ళు పెట్టుకుైనా సరే దాన్ని బయటికి కక్కిస్తారు మన చేత.
సో మనకు ఎందుకని అప్పుడు దాని విష ప్రభావం శరీరం మాత్రం వ్యాపించకుండా కొంత కొంత మనం ఆ, దాని ప్రభావం నుంచి మనం బయటపడచ్చు. అదే విధంగా నీ నుంచి నాకు శరీరం వచ్చింది, ఆ శరీరం అంతా విషం ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? నా ప్రాణాన్ని నేను తీసేసుకోవాలి ఇంకా. ఒక విధంగా ఆమెని ఒక పేరు పిలుస్తారు దాక్షాయని అని, అంటే దక్షుడి యొక్క కుమార్తె అనే పాయింట్. అంటే అంత ఇదిగా ఆమె ప్రేమించబడింది. ఇంకా దక్షుడు కుమార్తెలు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరికి ఆ పేరు రాల. కానీ ఈమెకు మాత్రం దాక్షిణి, ఎందుకంటే అంత ఇష్టం అన్నమా. కానీ అందుకని నీ పేరుతో నన్ను పిలుస్తున్నారు కాబట్టి అంటే ఈ శరీరం ఉన్నంత వరకు ఆ పేరు నన్ను పిలిచినప్పుడు ఆ పేరు నేను వినదలుచుకోలేదు కాబట్టి ఈ శరీరాన్ని నేను వదులుకోదలుచుకున్నాను అని చెప్పి ఆమె ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట, ఆమె శరీరం వదులుకోవడానికి. ఆమె. సో నేను దాంట్లో భాగం అయ్యానే. నేను ఇవన్నీ విని నేను శివుడిని నేను సరిగ్గా నేను ఆ, ఆయన నేను గౌరవించలేకపోయాను నేను. ఎక్కడో దగ్గర, అందుకే ఆమె అనింది కదా, దీంట్లో సత్యం నాకు సరిగ్గా తెలియదు అని విన్నాను. అంటే సత్యం నాకు తెలియదు అంటే వాళ్ళ నాన్న వైపు కొంత ఆమె సపోర్ట్ చేసినట్టే. ఎందుకంటే ఆమె అన్నది కదా, నువ్వు ఏం చెప్పేది నిజము, అది కరెక్ట్, అది నేను సత్యం అని నమ్ముతున్నాను ఆమె అని చెప్పలేదు ఆమె. అలా అనలా ఆ టైంలో. మీ ఇద్దరిలో ఎవరు సత్యమో నాకు తెలియదు కదా అంటే దక్షుడిని సపోర్ట్ చేయడం, ఎంతో కొంత చేసిన స్థితి ఉన్నింది, ఆ పరిస్థితి ఉన్నింది అప్పుడు ఆ టైంలో. కానీ ఇప్పుడు వాస్తవం తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ వెంటనే ఏం చేసింది? మనం ఇంకా ఈ శరీరంతో మనం ఇక్కడ జీవించరాదు, ఇంకా కొనసాగించొద్దు, ఈ శరీరాన్ని ఇంకా మనం కొనసాగించొద్దు అని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. శివుడు లాంటి మహాత్ములు వైదిక ధర్మాలు పాటించవలసిన అవసరం లేదు, కావున మిగిలిన వారు వారి ధర్మాన్ని పాటిస్తూ ఇతరులను విమర్శించరాదు. శివుడు లాంటి వాళ్ళు వైదిక ధర్మాలన్నీ పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వైదిక ధర్మాలకు అతీతమైన వాళ్ళు. అందుకే ఆయన, నువ్వు వచ్చినప్పుడు నిలబడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన వచ్చి, ఎందుకంటే ఆయన నీకంటే తక్కువ స్థితిలో ఉన్న స్థానం ఉన్నవాడు కాదు ఆయన. ఆయన ఈ వైదిక ధర్మాలకు అతీతమైనటువంటి స్థానంలో ఉన్న స్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ మీలాంటి వాళ్ళు మాత్రం, మిగిలిన వారందరూ కూడా, అంటే దక్షుడు లాంటి వాళ్ళు, మీరు మాత్రం ధర్మాన్ని పాటించాలి. ఏమని? శివుడు గొప్పవాడని నమ్మి యాక్చువల్గా మీరు శివుడికి మీరు ప్రణామాలు చేయాలి యాక్చువల్గా, బ్రహ్మతో పాటు. మీరు మీరు శివుడికి అల్లుడైనంత మాత్రాన, సారీ, మీరు శివుడికి మావైనంత మాత్రాన మీరు శివుడి కంటే మించిన గొప్పవాళ్ళు ఏం కాదు. మీరు కూడా ధర్మాన్ని పాటించి ఆయన ఒక లోక పాలకుడుగా, ఒక గుణావతారంగా మీరు ఆయన్ని, ఆయన పాదాల వద్ద మీరు కూడా ఆశ్రయం తీసుకోవాలి యాక్చువల్లీ. అంతేగాని మీరు విమర్శించే ఆ హక్కు మీకు లేదు. ఓకే. సో ఆ విధంగా ఆమె ఆ, ఒక్కొక్క అంటే దక్షుడిని ఎవ్వరు దక్షుడి యొక్క తప్పుల్ని ఎవ్వరు చెప్పలేని స్థితిలో ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా. దక్షుడు ఏమి ఆయనకి ఇది వివరించేనో లేదా ఇది నచ్చజెప్పే పరిస్థితిలో ఎవ్వరు లేరు. ఒక సతీమాత మాత్రమే ఉండింది. సో శరీర అవసరాల కోసం యజ్ఞం నిర్వహించే వ్యక్తులు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందలేరు. ఆ ఐశ్వర్యం పొందాలంటే ఆత్మ సాక్షాత్కార వ్యక్తులకు మాత్రమే సాధ్యము. ఉదాహరణకి నారదుల వారు, కుమారులు లాంటి వారు. అంటే శరీర అవసరాల కోసం యజ్ఞం నిర్వహించే వ్యక్తులు అంటే ఎవరు? ఇక్కడ దక్షుడే. ఈయనంత ఈయనంతా శరీర అవసరాల కోసం, లోక యొక్క అవసరాల కోసం యజ్ఞాలు నిర్వహించే వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని పొందలేరు వీళ్ళు ఎప్పుడు కూడా. ఆధ్యాత్మిక మనం పొందేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో కదా, ఆ ఐశ్వర్యం అయితే దాన్ని ఎప్పటికీ వీళ్ళు పొందలేరు. ఎందుకంటే ఆ ఐశ్వర్యం పొందాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేటువంటి ఆ ఫలాన్ని, అంటే శాశ్వతమైనటువంటి ఆనందం,
వాళ్ళు పొందాలి అంటే వాళ్ళు ఆధ్యాత్మిక లేదా ఆత్మశాశ్వతం పొందిన వ్యక్తులనే వాళ్ళు మాత్రమే వాళ్ళు ఆశ్రయిస్తే మాత్రమే అది సాధ్యం అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గంలో ఆ ఫలాన్ని నువ్వు ఎప్పటికీ పొందలేవు. ఏదైతే అది మానవ జన్మ యొక్క ఉద్దేశం అయిందో అది నువ్వు పొందలేవు. ఎందుకంటే నీకు అంత అర్హత కూడా నీకు లేదు. మీలాంటి వాళ్ళంతా కేవలం పేరు కోసం, ప్రఖ్యాత కోసం, ఏదో కొన్ని అవసరాల కోసం మీరు యజ్ఞాలు చేసేవాళ్ళు. మీలాంటి వాళ్ళు అసలు శివుడు లాంటి వాళ్ళని ఆ, కనీసం చూసేటువంటి అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే శివుడు పొందినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, సో ఆధ్యాత్మిక స్థితిలో ఆయన అత్యంత స్థితిలో ఆయన దివ్య స్థితిలో ఆయన ఉండేటువంటి ఆ స్థానాన్ని ఆయన అనుభవించే ఐశ్వర్యాన్ని మీరు ఎప్పుడు పొందలేదు. అది మీకు సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని మీరు ఆశ్రయిస్తేనే, అలాంటి వాళ్ళ పాదాల వద్ద మీరు స్థానం పొందితేనే మీకు అలాంటి ఒక ఐశ్వర్యం మీకు వస్తుంది చెప్తున్నాను. సో నీ నుండి శరీరం పొందిన కారణంగా నేను సిగ్గుపడుతున్నాను. శివుడు నన్ను దాక్షాయణిని పిలిచే పిలుపు నాకు నచ్చట్లేదు. నీతో ఉన్న సంబంధం వలన ఆ పిలుపు నాకు బాధ కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం అది. నేను సిగ్గుపడుతున్నాను నీ దగ్గర వచ్చిన ఈ శరీరం నేను పొందాను అని. ఆ దాక్షాయణి అనే పిలుపు నాకు ఇంకే మాత్రం నచ్చట్లేదు. ఇంకా అది నిన్ను గుర్తు చేస్తుంది. నేను గుర్తు చేస్తే నువ్వు శివుడిని అవమానించినటువంటి ఆ సంఘటన నాకు గుర్తొస్తుంది. అందువల్ల నాకు ఆ సంబంధం నీతో ఉంది కాబట్టి అది నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పిన తర్వాత, ఆ విధంగా మాట్లాడిన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించి ఉత్తరం వైపు కూర్చొని ఆచనం చేసుకొని ధ్యాన యోగంలో పూర్తిగా నిమగ్నమైంది. సో ఆ ధ్యానంలో పూర్తి నిమగ్నమైన తర్వాత లోపల షట్చక్రాలు, షట్చక్ర యోగం ద్వారా దక్షుడిపై కోపం వలన ధ్యానం మండుతున్న వాయువుపై కేంద్రీకరించడంతో ప్రారంభించింది. ఆమె అంతర్గతంగా అనేక వాయువులు లోపలున్నాయి. ఆ మండుతున్న వాయువుల పైన ఆమె కేంద్రీకరించింది. ఆమె మనసుని లేదా ధ్యానం దాని మీద పెట్టింది అనమాట. చివరి సమయంలో శివుడి పాద పద్మాలపై ధ్యానం చేసి పవిత్రమై ఆమె దహించుకుంది. ఆ మండుతున్న వాయువులు క్రమంగా ఆమె శరీరాన్ని దహించింది అనమాట. అయితే ఆ వెళ్లే ముందర, ఆ దహించుకునే స్థితికి ముందర శివుడి యొక్క పాదపద్మాలపై ధ్యానించింది. ఆ ధ్యానం వల్ల అర్థం ఏంటి? ఆమె ఆమె అపరాధాన్ని ఆమె తొలగించుకునింది. ఆమె ఎంతో పవిత్రమైపోయింది. ఆ తర్వాత శరీరం దహించుకుంది అనమాట. అప్పుడు ఆకాశంలో పెద్ద ఏడుపు వినిపిస్తుంది. సతి సతి త్యజించిన తర్వాత విశ్వం మొత్తం పెద్ద గర్జన. అంటే విశ్వం మొత్తం మాట్లాడుకుంటున్నారా అనమాట. ఏమని మాట్లాడుకున్నారంటే, సతి ఎందుకు ఈ విధంగా శరీరం త్యజించింది? ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ శరీరాన్ని ఆమె త్యజించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? అంతా మాట్లాడుకున్నారు పెద్ద పెద్దగా. ఈ విషయము లోకం మొత్తం కూడా పాకుతూ ఉందన్నమాట. రే సతీమాత వచ్చేసి ఈ విధంగా ఆమె శరీరం ఆమె ఆ, దహించుకునింది అని చెప్పేసి లోకంలో అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆ లోకంలో, ఈ లోకంలో, అన్ని లోకాల్లో ఈ వార్త పాకుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరంగా దక్షుడు తన ఇష్టమైన కుమార్తెను అఘోరపరచడం వల్ల సతీ శరీరం త్యజించింది అని కొంతమంది సమాధానం చెప్తున్నారు అన్నమాట. తెలిసిన వాళ్ళు చెప్తున్నారు దక్షుడు అవమానించడం వల్లే జరిగింది ఇదంతా అని. మిగతా వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు చేసుకుందాం బా ఇదంతా అని. కొంతమంది తెలుసుకున్న వాళ్ళేమో ఈ విధంగా దక్షుడు అవమానించడం వల్లే శరీరం త్యజించిన కొంతమంది అన్నారు. సో కరుడు గట్టిన హృదయం కలిగిన దక్షుడు బ్రాహ్మణుడిగా అర్హుడు కాదు. శివుడి మీద ఉన్న ద్వేషంతో తన కుమార్తె మరణం నుండి కాపాడలేకపోయినందుకు భవిష్యత్తులో చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఇతను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కరుడు గట్టిన హృదయం ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడిగా అర్హత. అలాంటి వాడు బ్రాహ్మణుడిగా అర్హుడే కాదు అసలు. ఎందుకంటే బ్రాహ్మణుల హృదయం పాషాణం కాదు. వాళ్ళు ఇతరుల పట్ల కొంత జాలి దయ చూపిస్తారు. ఇతరులకి భగవంతుడి యొక్క తోడు కల్పించేలాగా వాళ్ళ మాటలు ఆ, వాళ్ళకి ఓదార్పునివ్వాలి, లేకపోతే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి వాళ్ళకి. కానీ ఇతను దక్షసులు బ్రాహ్మణుడే కాదు, అసలు ఇతను అరుడే కాదు. శివుడి మీద ఉన్న ద్వేషంతో సొంత కుమార్తె
ఆమె అక్కడికి వెళ్ళి ఆమె కూర్చొని ఆమెకై ఆమె దహించుకోవాలి కనీసం పోయి ఆపను కూడా ఆపలేదు అసలు వీళ్ళు. చూడండి ఒక ద్వేషం ఎక్కడ దాకా తీసుకెళ్తాడు, అహంకారం ఎక్కడ దాకా తీసుకెళ్తాడు. తన సొంత వాళ్ళు ఎంతో ఇష్టమైన ఆమె పట్ల సరే ఇప్పటివరకు అయిపోయింది అయిపోయింది, కనీసం ఆమె ఆమె దహించుకోవాలని ఆమె ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నా కూడా కనీసం వెళ్ళి ఆపల. అంటే ఎంత ద్వేషం చూడండి. అందుకే ద్వేషం వల్ల మన వాళ్ళని మనం కోల్పోతాం, మన విలువలను మనం కోల్పోతాం. ఈ చిన్న చిన్న వాటికి ఆ జస్ట్ ఆయన కూర్చోాల, కూర్చొని కూర్చొని నిలబడాల, అంతే అంతే. ఆ తర్వాత మళ్ళీ శివుడు రాలేదని లేదా సంజాయిషి ఇచ్చుకోలేదనో, లేకపోతే ఆయన వివరణ ఇచ్చుకోలేదనో, లేదా శివుడికి క్షమాపణ చెప్పలేదనో, ఇంకా ఇంకా పెరిగిపోయింది అది ఆ ద్వేషం లోపల లోపల. ఈరోజు ఏ స్థితికి వచ్చిందంటే సొంత కూతురు మరణానికి సిద్ధమైనా సరే ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించాలి. సో దీనివల్ల ఖచ్చితంగా దక్షుడు ఇంకా చరిత్రలో ఆ చెడ్డ పేరు మోయాల్సిందే. ఇప్పుడు ఒక చిన్న సంఘటన మన తర్వాత ఎలా మారుస్తుందో చూడండి. జీవితంలో మళ్ళీ మనకి రెండో ఛాన్స్ రాని పరిస్థితికి వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, కులం పేరుతో మతం పేరుతో కదా, సొంత వాళ్ళని చంపేసుకోవడం, సొంత వాళ్ళని మనని చంపేయడం కదా. అది జస్ట్ పేరు ప్రతిష్టల కోసం మనం ఏ స్థాయికి వెళ్తున్నాం అంటే మనుషులు వాళ్ళని ఎంత నీచంగా మనం చూస్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ చివరిగా ఈ విధంగా అందరూ అనుకుంటున్నారు అనమాట. మొత్తం ప్రపంచం విశ్వం అంతా పాకిపోయింది మొత్తం. ఈ విధంగా కొందరు అనుకుంటుండగా శివుడి అనునాయులు దక్షుడిని చంపడానికి తయారయ్యారు. శివుడి చెవులో పడింది. ఎందుకంటే ఆయన ఊహిస్తున్నాడు ఇది జరగచ్చేమో, ఈమె ఈమె నాశనం అవుతున్నాడు కానీ వెళితే ఫస్టే తను చెప్పాడు. ఇది గురువుకి శిష్యుడికి ఉన్న తేడా. ఇది గురువు ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి. ఆమెకున్న స్థితి, ఆమె యొక్క స్వభావం, ఇవన్నీ అర్థం చేసుకుని ఆయన చెప్పాడు. అక్కడికి పోవద్దు, ఈ టైం మంచిది కాదు, ఇది సరైన సమయం కాదు. ఆయన కూడా అది చెప్పాడు కదా, నేను పంపించకపోయినా ఆమె నాశనం అవుతుంది, పోయినా ఆమె నాశనం అవుతుంది. అందుకే మనం మాట వినకపోతే కదా, దాని వల్ల వచ్చే పర్యావరణ గురువుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ తర్వాత గురువు అసలు బాధ్యత తీసుకోడు. ఎందుకంటే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వ్యవహరించేటప్పుడు దానికి కారణం ఆయన ఎందుకు అవుతాడు. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నప్పుడు దానివల్ల ఏదైనా జరిగితే ఆయన బాధ్యత తీసుకుంటాడు. కానీ ఇష్ట ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని ఇష్ట ప్రకారంగా వ్యవహరించేసి దానివల్ల వచ్చే పరిణామాలని ఎవరో తీసుకొని ఎందుకు తీసుకుంటారు. అందుకనే ఆ, గురు ఆజ్ఞను పాటించడం అంటే మనకి ఎందుకు కష్టం వస్తుందంటే మన మన ఇష్టాల మీద ఆయన దెబ్బ కొడుతున్నాడు, మన అహంకారం గర్వం మీద ఆయన దెబ్బ కొడుతున్నాడు. సో ఇక్కడ శివుడు అనుకున్నది, ఆయన ఊహించింది కరెక్ట్ అయిపోయింది. ఓకే. అయితే ఇక్కడ ఇది శివుడి దాకా వెళ్తుంది ఇదంతా. ఇప్పుడు వరకు వెళ్ళలేదు ఇంకా. ఇది ఇంకా ఆ ఆ యజ్ఞ ప్రాంగణంలోనే ఇప్పుడు సతీమాత అక్కడ ఆమె శరీరం త్యజించేసింది. ఎప్పుడు శరీరం త్యజించిందో వెంటనే సతీమాతతో వచ్చారు కదా కొంతమంది.
సతీమాతో కొంతమంది వచ్చారు కదా, ఆమెతో పాటు వచ్చారు కదా, వాళ్ళు ఇంకా దక్షుని చంపడానికి వాళ్ళు రెడీ అయిపోయారు ఇంకా అక్కడికక్కడే. సో శివుడి యొక్క ఎవరైతే అనునాయులు ఉన్నారో, అదే సతీమాత చెప్పింది కరెక్టేలే అని కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేసి ఆమెకు రక్షణగా వచ్చారు కదా, యజ్ఞశాలకు వచ్చారు, యజ్ఞ ప్రాంగణంకి వచ్చారు. వాళ్ళు కూడా ఊహించలా సతీమాత వచ్చి ఇంత నిర్ణయం తీసుకుంటుందని. కానీ ఇప్పుడు ఆమె శరీరం త్యజించేసింది. శరీరం త్యజించేసింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సతీమాత వచ్చినటువంటి అనునాయులు ఉన్నారో, శివుడి యొక్క అనునాయులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే అక్కడికక్కడే దక్షిణ చంపడానికి వాళ్ళు ప్రయత్నించారు. వారిని చూశాడు, అంటే వీళ్ళందరూ చంపడానికి వాళ్ళు దక్షిణ చంపేస్తారేమని చెప్పేసి అక్కడ భృగుముని ఏం చేశాడు, ఒక యజ్ఞాన్ని తలపించి అదే ఏదైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞం నుంచే ఒక శక్తివంతమైనటువంటి దేవతల గుంపుని ఆయన తయారు చేశాడు ఆ యజ్ఞంలో నుంచి. వాళ్ళని రుబులు అని అంటారు అనమాట. రుబులు అని వాళ్ళని సృష్టించాడు. వాళ్ళు శక్తివంతమైనటువంటి దేవతా గణాలే, వాళ్ళు రాక్షస గణాలు కాదు, దేవతా గణాలే. వాళ్ళని అనంత సృష్టించాడు. ఎందుకు వాళ్ళు సృష్టించాడంటే ఈ అనునాయుల్ని తరిమి కొట్టడానికి అక్కడి నుంచి. అంటే దక్షుడి మీద వాళ్ళు చంపే లోపల, దక్షుడి మీద వాళ్ళు ఏదో వాళ్ళు ఆయన్ని ఆ ఏదో ఒకటి చేసే లోపల ఆ యజ్ఞంలోంచి కొన్ని వందల మంది రుబుల్ని దాంట్లోంచి సృష్టించాడు అనమాట భృగుముని. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంటే, వీళ్ళందరూ కూడా చంద్రుడి నుంచి పొందినటువంటి బలాన్ని పొంది శివుడి యొక్క అనునాయుల్ని అక్కడి నుంచి అన్ని దారులు అన్ని వాళ్ళని తరుముకున్నారు అనమాట. వాళ్ళ అన్ని దారుల నుంచి వాళ్ళు పారిపోయారు. శివుడు యొక్క అనునాయులు అక్కడి నుంచి పారిపోయారు, ఎందుకంటే వీళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు, భృగుముని వేసినటువంటి యజ్ఞం నుంచి బయటకు వచ్చారు. ఎందుకని, వీళ్ళు ఎక్కడ దక్షిణ చంపేస్తారు అని. సో ఆ విధంగా ఇక్కడ ఆ, ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకి చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. ఒక చిన్న ఒక కృష్ణుడు, శివుడు జస్ట్ కూర్చోని దానికి చూడండి, ఇంకా ఎన్ని పరిణామాలు జరుగుతాయి. ఇంకా అదే నెక్స్ట్ క్లాస్ లో చూస్తాము, ఇంకా ఏమేమి పరిణామాలు జరుగుతాయి మీరు చూడొచ్చు. ఇంకా కూడా ఇక్కడ తాగదు ఇది. ఆ తర్వాత శివుడు రంగంలో దిగుతాడు. రంగంలో దిగి ఎవరైతే ఇప్పుడు దక్షుడు సపోర్టింగ్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఏ గతి పట్టిస్తారో శివుడి యొక్క అనునాయులు, ఎస్పెషల్ గా వీరభద్రుడు, అవన్నీ కూడా మనం వచ్చే క్లాస్ లో మనం చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, ये जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंद।